లక్షణం ఏంటంటే, ఫస్ట్ చీమలకు ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే యూనిటీ కలిగి ఉంటాయి. చీమలకు ఏముంటుందండి చెప్పండి, ఏంటి? ఐక్యత. హల్లెలూయా చెప్పండి. అందులో చీమలకు ఏం కలిగి ఉంటారు? మనకుందా ఐక్యత? హలో, స్ట్రేట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, ఐక్యత ఉందా మనకు? చీమలకున్న ఫస్ట్ లక్షణం. అందుకనే సంఘంతో చెప్తున్నాడు, సంఘమా నువ్వు ఒక పనిని పూనుకోవాలి, ఒక గురి యొద్దకు నువ్వు చేరాలి, ఆ పరలోక రాజ్యం నువ్వు చేరాలి అంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి కలిగి ఉండాలంటే చీమలకున్న ఐక్యత నీకు ఉండాలి, యూనిటీ ఉండాలి. ఐక్యత లేకనే ఈరోజు ఏమైపోతున్నారు? ఏమైపోతుంది సార్? డౌన్ అయిపోతున్నా. ఐక్యత చీమలకున్న ఫస్ట్ క్వాలిటీ. ఐక్యత కలిగి ఉంటాయి. ఇంకో అంత మాత్రమే కాదు, మనం ఎన్నో మార్లు చదువుతాం వాక్యం. ఏమంటాడంటే, చాలాసార్లు మనం చదువుతాం ఏంటంటే, ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. 133వ కీర్తన 1వ వచనం చూడండి, ఏమన్నాడు? సహోదరులు చదవండి, ఆ వచనం చదవండి. 133 1వ వచనం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఇది ఎంత మేలు, ఎంత మనోహరము! ఎంత అంటే ప్రశ్న ఉంది అక్కడ, జవాబు మనమే చెప్పాలి. అయ్యా చాలా ఒక డైరీ నిండే అంత మేలు ఉందయ్యా ఐక్యత కలిగి ఉందంటావా? ఈరోజు మన సంఘము అభివృద్ధి చెందాలని ఈ మాటలు మన యొద్దకు తీసుకొస్తున్నా. ప్రియులారా గమనించండి, నా స్వార్థం కోసం కాదు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎలా పని చేయాలి అంటే చీమలు ఐక్యతగా ఉన్నట్టుగా ఉండాలి. వాటికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆహారం సిద్ధపరచుకోవడం మానుకోలే. ఏమయ్యా, ప్రారంభంలో మన సంఘం ప్రారంభించినప్పుడు గుడి చేసుకోలేదా? ఐక్యత లేదా? మందిరాన్ని కట్టుకోలేదా మనం ఈరోజు? అంటే అదంతా ఎలా వచ్చింది? మనం ఎలా సిద్ధపరచుకున్నామంటే ఒక యూనిటీ. ఈరోజు కుటుంబం వర్ధిల్లాలన్నా, సంఘం వర్ధిల్లాలన్నా, సంఘంలో ఉన్న యవన బిడ్డలు వర్ధిల్లాలన్నా, పురుషులు వర్ధిల్లాలన్నా ఒకటి చెప్తున్న ప్రియులారా, చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలి మనము. ఆ బుద్ధి ఏంటంటే మనము ఐక్యత, యూనిటీ. మీకు మాట చెప్తున్నా, నీకున్న 5 వేళ్ళల్లో ఏ వేలుకు గాయమైనా ఈ వేలు ఒకటే బాధపడుతుందా? సర్వ శరీరం బాధపడుతుందా? చెప్పండి, నాతో చెప్పండి. నీ శరీరంలో ఏదన్నా ఒక వేలు గాయం పొందిందనుకో, ఈ వేలు ఒకటే బాధపడుతుందా? మొత్తం హోల్ బాడీ? పోషే గారు, హోల్ బాడీ. సంఘములో ఎవరికన్నా ఇబ్బంది అయిందంటే అందరూ బాధపడాలి, ఒక్కరు కాదు. నాకెందుకులే అనొద్దు. ఎందుకంటే సంఘం ఎవరి శరీరమో? క్రీస్తు శరీరం. చెప్పండి ఆ మాట. సంఘము శరీరంలో ఒక అవయవం దెబ్బతిందా? శరీరంలో ఒక అవయవానికి గాయం కలిగిందా? అది మనందరి బాధ్యత. ఆ గాయాన్ని మాన్పడానికి దేవుని దగ్గర అడగాలి. అదే యూనిటీ. ఎంత మేలు, ఎంత మనోహరం! ఆ ఐక్యత కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో కూడిన సాత్వికముతోను నడుచుకోవాలి. ఇప్పుడు ఐక్యత ఎలా వస్తుంది తెలుసా? ఐక్యత ఎలా వస్తుంది? వినయం ఉండాలి, సాత్వికము. వినయం లేదనుకో, విధేయత లేదనుకో, ఐక్యత వస్తుందా? నేను రానుపో అంటే చీమలకు ఆహారం దొరుకుతుందా? దొరకదు.
నేను నా దారిన నేను పోతా అంటే ఇప్పుడు అంటే గూగుల్ మ్యాప్ వచ్చింది. ఈ మ్యాప్ వేసి ఏం చేస్తాం తెలుసా? కమ్ టు దిస్ ప్లేస్, ఐ సెండ్ ద లొకేషన్ అని చెప్పేస్తూ ఉంటాం. నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, ఏ శామ్యుయల్ కమ్, ఐ సెండ్ ద లొకేషన్ ఆల్రెడీ అంటే. మీకు కూడా తెలుసా, చీమలు ఎప్పుడో లొకేషన్ సిద్ధపరచుకుంటాయి ఈ మ్యాప్ రాకముందే. దట్ ఈస్ ఇప్పుడన్నా మీరు పిక్చర్ చూడొచ్చు. నేను ఒక పిక్చర్ అంటే ఇలా గోడ మీద అతికిచ్చింది. ఒక్క చీమ ఇలా 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 వెళుతుంటే ఆ చీమలు ఇలా 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 వెళ్తున్నాయి. మన ఒక్క సంఘ నాయకుడు ఇలా పోతున్నాడంటే, సంఘ కాపరి ఇలా పోతున్నాడంటే రావాలి వెనకాల. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను పోతా అంటే ఐక్యత ఏమవుతుంది? అందుకే నాయన చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో. చీమలు నేర్పిస్తున్న మొదటి ఆత్మీయమైన సత్యం ఏంటంటే ఐక్యత కలిగి ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆహారము సమృద్ధిగా వస్తుంది, సమృద్ధిగా వస్తుంది, సమృద్ధిగా వస్తుంది. ఐక్యత విడిచిపెట్టొద్దు. ఐక్యత ఎట్లా జరిగిపోతుందో తెలుసా? ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నప్పుడు. ఐక్యత ఎలా చెడిపోతుందో తెలుసా? ఒకరంటే ఒకరు అధికారాల కోసం ఎగబడినప్పుడు. ఐక్యత ఎలా పోతుందో తెలుసా? ఒకరంటే ఒకరికి అసహ్యం ఏర్పడ్డప్పుడు. కానీ దేవుని రాజ్యం అట్లా కాదు బిడ్డ. దేవుని రాజ్యం ఏంటంటే నీకు నాకు ఒకటే గురి ఉండాలి. మనం అందరం పరలోక రాజ్యం వెళ్ళాలి, అందరం నరకం నుండి తప్పించబడాలి, అందరం దేవుని బిడ్డలుగానే బ్రతకాలి. చప్పలు కొడదాం. అదే మన గురి, అదే మన గురి, అదే మన ఆస్తులు కాదు, సంపాదన. దేవుని మందిరంలో కూడా రాజకీయం వద్దు మనకు. దేవుని మందిరంలో ఉండాల్సింది ఏంటంటే ఐక్యత, ఐక్యత, ఐక్యత. ఒక వ్యక్తి వాక్యం చెప్తుండా, అతన్ని చప్పట్లు కొట్టి అభినందించండి, చెప్పు నాయనా అని. పాట పాడుతుండా, అభినందించండి. ఒకవేళ సండే స్కూల్ పిల్లల్ని నడిపిస్తున్నారా, అభినందించండి. యవనస్తులు నడిపిస్తున్నారా, అభినందించండి. పురుషులను నడిపిస్తున్నారా, అభినందించండి. కానీ గాస్పామ్స్ లేకపోతే వెనకాల వేరేలా మాట్లాడావంటే నువ్వు ఐక్యతను చెరగొడుతున్న వాడవే. సహోదరులు ఎంత ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంతో మనోహరం కదా. కనుక ప్రియమైన వారలారా, చీమలు నేర్పిస్తున్న మొదటి ఆత్మీయమైన సత్యం ఏంటంటే ఐక్యత. చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఏమండి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తినడానికి చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లో 3 కొడుకులు ఉన్నారా, 4 కొడుకులు ఉన్నారా, 5 కొడుకులు ఉన్నారా, 2 కొడుకులు, నాలాగా 2 కొడుకులు ఉన్నా, మా కొడుకులు 2 పని చేస్తే, నేను పని చేస్తే మా ఇంట్లో ఏముంటుంది? ఏముంటుందయ్యా? సమృద్ధి ఉంటుంది కదా. వీడు పని చేయలేదనుకో, నాకేముంటుంది? చెయ్యి విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు నాకు అయ్యా నాకు లేదు, కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నంటే వాళ్ళు పని చేస్తే ఏమవుతుంది? నీ ఇంట్లో సమృద్ధి ఏర్పడుతుంది. ఇదంతా ఏమవుతుందంటే ఐక్యత కిందికి వచ్చేస్తుంది. ఈరోజు సంఘం కూడా ఎక్స్టెన్షన్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. మనమందరం ఏం చేయాలంటే ఆ ఎక్స్టెన్షన్లో ఒక భాగమై రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక తరానికి. అందుకనే చీమలు ఐక్యతను కనబరుస్తున్నాయి.